మూవీలో హీరోయిన్ అందగత్తె, అట్లాంటి ఇట్లాంటి అందగత్తె కాదు, పళ్ళూడిపోయిన ముసలోడు కూడా ఆమెతో గడపాలని కోరిక. అలాంటి ఆమెకి పెళ్ళైనా కూడా ఆ ఊర్లో ఉన్న మగాళ్ళందరికన్నా ఆమె మీదే. వీళ్ళందరి నుంచి తప్పించుకోవడానికి, తనకున్న అప్పులు తీర్చుకోవడానికి తనకు తానే లాటరీ ప్రైజ్ గా జాయిన్ అయ్యి ఎవరైతే ఎక్కువ యాక్షన్ చేసి తన కొంటారో వాళ్ళతో పాటు 4 ఏళ్లు వైఫ్ గా గానీ సెకండ్ వైఫ్ గా గానీ ఉంటానని లాటరీ వేయించుకుంటుంది. మరి ఈ లాటరీ ప్రైజ్ ఎవరు గెలిచి ఈమెను ఎవరు దక్కించుకున్నారో ఈ పూర్తి ఇంట్రెస్టింగ్ స్టోరీని చూడడానికి ఈ వీడియో లైక్ చేసి వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ ఓపెనింగ్ లోనే మన లివియా చాలా టెన్షన్ తో హాస్పిటల్ కి వస్తుంది. ఎందుకంటే తన హస్బెండ్ ఒక యాక్సిడెంట్ లో చనిపోయాడు. ఆ నెక్స్ట్ రోజు తన హస్బెండ్ ఫ్యూనరల్. సిటీలో ఉన్న చాలా మంది ధనవంతులు అక్కడికి వచ్చారు గాని వాళ్ళందరూ బాధపడాల్సింది పోయి హీరోయిన్ వైపే చూస్తూ ఉంటారు. ఎందుకంటే హీరోయిన్ వయసులో ఉంది, చాలా అందగత్తె. తన లాస్ట్ గా తన హస్బెండ్ కోసం ప్రే చేసుకుందని వంగితే పక్కన ఉన్న ముసలోడు తన పైన చూస్తూ ఉంటాడు. ఇక తర్వాత తన ఫాదరు తన కూతుర్ని వేరే దేశం తీసుకెళ్లిపోతాను అడిగితే లేదు నేను ఇక్కడే ఉంటా అని చెప్పి తన ఫాదర్ చెప్పడంతో సరేనమ్మా జాగ్రత్తగా ఉండని వెళ్ళిపోతాడు. ఆ నెక్స్ట్ డే తన ఫ్రెండ్ లాయర్ అయిన సజార్ ని కలవడానికి వస్తుంది. తన హస్బెండ్ ఆస్తులు మొత్తం తన హ్యాండ్ ఓవర్ చేసుకోవాలనంటే అద్దరిపోయి ట్విస్ట్ ఒకటి ఇస్తాడు. మీ ఆయన ధనవంతుడే గాని అంతకు మించి అప్పులు ఉన్నాయి, మొత్తం పూర్తిగా అప్పుల పాలైపోయాడు, ఆస్తులు అమ్ముకున్నా సరే అప్పులు తీర్చలేమని చెప్తాడు. ఇక మీ ఆయన చనిపోతే ఆ బాధ్యత నీదే, నువ్వే అప్పులు మొత్తం తీర్చాలనటంతో ఇక తన ఫ్రెండ్ లాయరు ఒక ఐడియా ఇస్తాడు. అప్పులు మొత్తం నువ్వే తీర్చారు కాబట్టి ఆస్తులు మొత్తం అమ్మేసి అప్పులు తీర్చాని. ఆస్తులు అమ్మేసి అప్పులు తీర్చింది గానీ ఇప్పుడు తన చేతిలో చిల్లి అవ్వలేదు. ఇంట్లో పని మనిషిని కూడా నువ్వు మానేసి వెళ్ళిపో అంటే లేదమ్మా నిన్ను ఈ పరిస్థితిలో వదిలి నేను వెళ్ళలేను, నేను నీతో పాటే ఉంటాను అని చెప్పడంతో హీరోయిన్ కూడా చాలా సంతోషించి నెక్స్ట్ డే తనకు జాబ్ కావాలని తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్తుంది. తన ఫ్రెండ్ ఒక పెద్ద రెడీమేడ్ క్లాత్స్ గార్మెంట్ ని నడుపుతూ ఉంటుంది. హీరోయిన్ ఇక్కడ చాలా కాస్ట్లీ బట్టలు కూడా కొంది. ఇప్పుడు అక్కడే పని చేయడానికి వచ్చింది. అక్కడ మిగతా పల్లెలందరూ చూసి చాలా ఆశ్చర్యపోతారు. అంతేకాదు తన బెస్ట్ ఫ్రెండ్స్ కూడా అక్కడికి వచ్చి తను చూసి హవాక్ అయిపోయి ఎలా బతికిందని ఎలా బతుకుతున్నావు అనుకుంటే హీరోయిన్ కి ఏమీ ఉండదు. తను చేయాల్సిన పని చేసుకుంటూ వెళ్ళిపోతుంటుంది. అయితే ఈ ఇద్దరు ఫ్రెండ్స్ డబ్బులున్నా హీరోయిన్ హెల్ప్ చేస్తానని ఒక మాట కూడా బయటికి రాదు. ఆ నెక్స్ట్ ఆ ఫ్యాక్టరీ ఓనర్ కలుస్తాడు. ఆ ఓనర్ ఎప్పుడో తెలుసు హీరోయిన్ కి. ఇక వచ్చాడు కానీ పరిచయం చేసుకుంటే వాడు అడ్వాంటేజ్ తీసుకొని హీరోయిన్ ని పిసుకుదామని ట్రై చేస్తాడు. నువ్వు వద్దు, నీ జాబ్ వద్దు, పోరా అని హీరోయిన్ అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇక ఇంటికి గడపడానికి లాస్ట్ గా తన దగ్గర ఉన్న ఒక షిప్ ని కూడా అమ్మేస్తుంది. అది తన ఫ్రెండ్ లాయరే కొనుక్కుంటాడు. ఎందుకంటే అప్పటికప్పుడు తనకు డబ్బులు కావాలి, బేరం రావాలన్న రాదని అతనే కొనుక్కుంటాడు. ఇక చూస్తూ ఉండగానే ఇంట్లో ఒక్కొక్క సామాన్లు అమ్ముకుంటాం స్టార్ట్ చేస్తుంది. తన ఫ్రెండ్స్ తన దగ్గరికి వచ్చిన ఉత్తుత్తి సలహాలు ఇస్తారు గానీ హెల్ప్ చేయడానికి మాత్రం ముందుకు రారు. ఇంకా అమ్ముకోవడానికి ఏమి లేక తన బట్టలు అమ్మేస్తూ ఉంటుంది. హీరోయిన్ ఎంత అందంగా ఉంటుందో తన బట్టలు కూడా అంత అందంగా ఉంటాయి. అలా ఆ సిటీలో ఉన్న డబ్బున్న వాళ్ళు తన ఫ్రెండ్స్ ఆ బట్టలు కొనడానికి వస్తారు. అయితే అక్కడ ఉన్నాయన్నీ కాదంట, తను వేసుకున్న బట్టలే కావాలని ఒక ధనవంతరాలు నువ్వు ఒంటి మీద వేసుకున్న బట్టలే కావాలంటంతో అవి కూడా అమ్మేస్తుంది. ఇంకా ఆ రోజు నైట్ హీరోయిన్ ఇంకో పెళ్లి చేసుకుంటే గానీ తన లైఫ్ సెట్ అవ్వదని డెసిషన్ తీసుకుంటుంది. ఇదే విషయం తన ఫ్రెండ్ లాయర్ చెప్పడంతో అతను ఒక మనిషిని కలవమని పంపిస్తాడు. వీడి పేరు విలియం. వీడు బాగా డబ్బున్నాడు. వీడు కూడా హీరోయిన్ లాగా ఒంటరి వాడేమో అనుకుంటే వాడికి ఆల్రెడీ పెళ్లి అయిపోయి తన ఫ్యామిలీ వేరే దేశంలో ఉంటుంది. ఇక్కడ వీడు టెంపరీగా మూడు వచ్చినప్పుడల్లా హీరోయిన్ దెబ్బలు వేసుకుందాం అనుకుంటాడు. హీరోయిన్ మొహం మీద చెప్తుంది నన్ను నేను అమ్ముకోవడానికి రాలేదు, నాకు ఒక భర్త కావాలని చెప్పి వెళ్ళిపోతుంది. అయితే ఇంట్లో ఒక సామాన్లు కూడా మేలు కూడా అమ్మేసుకుంటుంది. కానీ తన కష్టాలు రోజు రోజు పెరిగిపోతూ ఉంటాయి. తన కూతురు స్కూల్ ఫీజు తన హస్బెండ్ నెల నుంచి కట్టట్లేదు. ఇక మళ్ళీ వేరే వ్యక్తిని కలవడానికి వెళ్తుంది. వాడు ఫుల్ రిచ్. వాడిని కనుక పెళ్లి చేసుకుంటే హీరోయిన్ లైఫ్ సెట్ అయిపోద్ది అనుకుంటే అతను ముసలోడు గాని పళ్ళూడిపోయినంత ముసలోడు. ఇక చూసి అవాక్ అయ్యి బయటకు వచ్చి ఈ విషయం వాళ్ళ ఫ్రెండ్స్ కి చెప్పి తెగ నవ్వుకుంటూ ఉంటుంది. అప్పుడే తన ఫ్రెండ్ భర్త రిఫా అక్కడికి వచ్చి టైం అయింది మేము బయటకు వెళ్ళాలంటంతో హీరోయిన్ కూడా వెళ్తూ తన ఫ్రెండ్ బట్టల మీద కనబడుతుంది. ఈ రీఫా హీరోయిన్ తెలియకుండా చాలా తక్కువ ధరలో తన బట్టలని కొనేసింది. ఈ రీఫా చేసేది తనకేమీ నచ్చదు. ఇక హీరోయిన్ కక్ష కట్టుకుని రాత్రిపూట ఆ రీఫా హస్బెండ్ ఇంటికి పిలిపించుకుని ఏంటి ఇంత రాత్రి వేళ పిలిచావంటే హీరోయిన్ తన గుహలో వేడి స్టార్ట్ అయిందని దాన్ని చల్లార్చడానికి నేను పిలిచాను అనడంతో అబ్బా నేను ఇంత పోటుగాడినా మగాడినా అనుకుని మనోడు దొరికిందే ఛాన్స్ అని బత్తాయి జ్యూస్ పిండేసినట్టు పిండేస్తాడు. పిండిన తర్వాత అసలు విషయం చెప్తుంది హీరోయిన్, నీ పెళ్ళం ఏవైతే బట్టలు నాకు తీసుకెళ్ళిందో అవి మొత్తం తిరిగి పంపించు అని చెప్పడంతో ఇది విన్న వాడికి కరెంట్ షాక్ కొట్టిన కాయలాగా నేనేదో పోటుగాడిని అనుకుని ఫీల్ అయిపోయాను, నువ్వు ఈ బట్టల కోసం ఇంత ప్లాన్ వేసావు, ఏం చేసుకుంటావో చేసుకో నేను పంపినంటంతో ఇక హీరోయిన్ అంటుంది నువ్వు గనక పంపిపోతే నీ పెళ్ళానికి అసలు విషయం చెప్పేస్తానని. ఇక చేసేదేం లేక చచ్చినట్టు ఆ బట్టలు హీరోయిన్ పంపిస్తాడు. ఇక ఈసారి హీరోయిన్ తన బట్టల్ని చాలా ఎక్కువ ధరకు అమ్మేసుకుంటుంది. ఇక అమ్మిన డబ్బులతో తన కూతురు స్కూల్ ఫీజు కడుతుంది. అలానే తనకు ఒక కారు కావాలని కారు కూడా కొనుక్కుంటుంది. కొన్ని రోజుల తర్వాత ఈ రీఫా ఉంది కదా ఎవరైతే హస్బెండ్ వచ్చి దెబ్బలేసాడో ఆ రీఫా ఇంటికి వచ్చి నీ బట్టలు తిప్పించుకోవడం కోసం నా ముజేర్ తో కలిసి పడుకున్నావు కదా, ముజేర్ కి ఎలా అయితే నువ్వు ఎఫైర్ ఉన్నావో నీ హస్బెండ్ కూడా ఒక ఎఫైర్ ఉంది, యాక్సిడెంట్ అయ్యే ముందు రోజు నీ హస్బెండ్ తనతోనే ఉన్నాడు,
తనతో ఉన్న సంబంధం ఊరు మొత్తానికి తెలుసు, నీకు తప్ప అని చెప్పి హీరోయిన్ కి షాక్ల మీద షాక్లు ఇస్తుంది. ఇక నెక్స్ట్ డే ఆ మార్గన్ అనే అమ్మాయిని కలవడానికి వెళ్తే అవును నిజమే దాంతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు, కానీ నిన్నే ప్రేమిస్తూ ఉండేవాడు. ఇక అది విన్న తను కోపంతో ఇంటికి వచ్చి తన మొగుడు ఏదో పెద్ద పోటుగాడు అనుకుని చాలా మంచోడు అనుకుంటే ఇలాంటి పనులు చేశాడని వాడికి సంబంధించిన ఫోటోలు జ్ఞాపకాలు మొత్తం తుడిచేసి తన ఫ్రెండ్ లాయర్ కి ఒక లాటరీ అనౌన్స్మెంట్ చేయి, ఆ లాటరీలో ప్రైజ్ నేనే అని చెప్పడంతో ఇది విన్న లాయర్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు అర్థం అవుతుందా, ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నావు అంటే హీరోయిన్ ఏ మాత్రం వాడిని పట్టించుకోకుండా చాలా మందికి తన మీద కన్ను ఉందని, తన్ని తన కూతుర్ని ప్రేమగా పెళ్లి చేసుకున్న వాడు ఎవడూ లేడు, సో అందుకని డెసిషన్ తీసుకునడంతో లాయర్ తన పరువు మొత్తం పోతుందని ఆపుదాం ట్రై చేస్తే అవేమి నేను పట్టించుకోను, కేవలం విషయం సిటీలో ఉన్న డబ్బున్న వాళ్ళ చెవులో పడాలని చెప్పి వెళ్ళిపోతుంది. లాయర్ ఇక ఒక రోజు నైట్ ఒక పార్టీకి తీసుకెళ్తాడు. అక్కడ మొత్తం లాటరీని వేయటానికి వచ్చిన ధనవంతులే ఉంటారు. తన అందం ఎట్లాంటిదంటే ఆడవాళ్ళు కూడా ఆ లాటరీలో పాల్గొని తనని గెలుచుకోవాలనుకుంటున్నారు. ఈ లాటరీలో పార్టిసిపేట్ చేయడానికే 100 మిలియన్లు ఫీజు పెట్టింది. ఎవరైతే ఆక్షన్ ఎక్కువ పాడి తను గెలుచుకున్నారో 4 సంవత్సరాల పాటు వాళ్ళతోనే ఉంటానని చెప్పి తనకు తాను లాటరీ ప్రైజ్ అనౌన్స్ చేసుకుంటుంది. ఈ లాయర్ గారు కూడా తక్కువైనడు కాదు, ఆడు కూడా ఆక్షన్ లో జాయిన్ అవుతానని హీరోయిన్ చెప్తే నువ్వు నా లాయర్ వినానా, ఎక్కడ ఉండాలో అక్కడ అని చెప్పి హీరోయిన్ పంపించేస్తుంది. హీరోయిన్ తన మనసులో చాలా గిల్టీగా ఫీల్ అవుతుంది, కానీ తనకి వేరే ఛాన్స్ లేదు. తన అత్తగారు కూడా ఈ విషయం విని తన మీద చేదరించుకుని ఇంట్లో బయటకు పోమంటుంది. సరే వెళ్ళిపోతాను, ఆ పని మనిషిని తీసుకొని వెళ్ళిపోతాను, కష్టాల్లో తను నాకు తోడుగా ఉంది అని చెప్పి ఆ ఇంట్లోంచి బయటకు వచ్చేస్తుంది. అయితే తను ఇలా చేసే పనిలో తన బెస్ట్ ఫ్రెండ్ బేలా హస్బెండ్ కూడా ఈ లాటరీలో పార్టిసిపేట్ చేస్తున్నాడు. ఇది విన్న తన ఫ్రెండ్ హీరోయిన్ మొహం మీద చీగొట్టి వెళ్ళిపోతుంది. ఇక తన ఫ్రెండ్ సంసారం బాగుండాలని తన ఫ్రెండ్ హస్బెండ్ విలియం దగ్గరికి వెళ్ళి లాటరీలోంచి పక్క తప్పుకోరాను అంటే, పాపా ఈ లాటరీలో పార్టిసిపేట్ చేసే ప్రతోడు నీ హస్బెండ్ ఫ్రెండే, మరి వాళ్ళ గురించి ఏం ఆలోచించావు అని అంటాడు. ఇది విన్న హీరోయిన్ షాక్ అయ్యి అది ఆలోచించుకుంటూ ఒక రోజు వెళ్తున్నప్పుడు కార్ తో రియా అనే ఒక కుర్రోడిని గుద్దుతుంది. ఇక వాడిని తీసుకొచ్చి ఇంట్లో సేవలు చేస్తూ వాడిని ఇంట్లో నుంచి బయట పంపిద్దామంటే బాబు పాపను చూసి ఆ అందానికి లవ్ లో పడిపోయి మాట్లాడితే కళ్ళు తిరిగి పడిపోతున్నట్టు యాక్టింగ్ చేసి ఆ ఇంట్లోనే ఉండిపోతాడు. ఇది అబ్జర్వ్ చేసిన హీరోయిన్ కూడా సర్లే వీడి కూడా బాగా నచ్చడంతో హీరోయిన్ తన ఇంట్లోనే ఉంచుకుంటుందండి. ఇంకేముంది, చీకటిగా ఉన్న తన బతుకులో వెలుగొచ్చిందని మనోడితో ఫుల్ గా తిరిగి ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఉన్న టైంలో హీరో గాడు హీరోయిన్ ప్రపోజ్ చేస్తాడు. అయితే తనకి ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదని రిజెక్ట్ చేస్తుంది, కానీ తన ఆలోచనలు ఎప్పుడు ఆడి మీదే తిరుగుతూ ఉంటాయి. అయితే ఒక రోజు నైట్ హీరోయిన్ విలియం తో డిన్నర్ చేసినప్పుడు రియో గాడు అక్కడికి వచ్చి విలియం ని పెద్ద బూతులు తిడతాడు. ఇది విన్న విలియం కోపం వచ్చి ఆ హోటల్ నుంచి అన్ని బయటికి విసిరేస్తాడు. అన్ని తన్నులు తిన్నా సరే సిగ్గు లేకుండా హీరోయిన్ వెంట పడుతూ తన వెనకాల వెళ్తాడు. ఇంకేముంది, వీడు నా కోసం ఏదైనా చేస్తాడని చెప్పి హీరోయిన్ అర్పించేసుకుంటుంది. ఆ ఇంట్లోనే ఉంటూ హీరోయిన్ కూతుర్ని బాగా చూసుకుంటున్న రియోని చూసి హీరోయిన్ కి వాడి మీద లవ్ వచ్చేస్తుంది. అయితే తను ఆనందంగా లేదు, ఎందుకంటే లాటరీ విషయం ఈ రియో గడికి తెలియదు, పాపం వాడు అమాయకుడు అనుకుని లాటరీ విషయం ఈ రియో గడి చెప్పేస్తుంది. అయితే ఈ రియో గడు నాకు మొత్తం తెలుసు, అందుకు నేను వచ్చాను అంటంతో పేవర్స్ చదవా డబ్బుల కోసం నా దగ్గరకు వచ్చావరా అని చెప్పి కొట్టి ఇంట్లోంచి బయటకు పంపిస్తుంది. కొన్ని రోజుల తర్వాత ఈ లాటరీ ఎవరైతే నిర్వహిస్తున్నాడో వాళ్ళ ఆఫీస్ మీద రైడ్ జరుగుతుంది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఈ లాటరీ నిర్వహిస్తున్న సిజార్ అనే వ్యక్తిని లాటరీ కేసు మీద బొక్కలో దోస్తారని, ఈ ఆక్షన్ లో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళు కూడా జైల్లో పెడతారని, ఆ డబ్బున్నోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ చేసి హీరోయిన్ తో డీల్ మాట్లాడుకుంటారు పోలీసులకి విషయం చెప్పొద్దని. అయితే హీరోయిన్ పోలీసు దగ్గరికి వెళ్లి తను చేస్తుంది కరెక్ట్ గానే ఉంది, లాటరీ అయితే జరుగుతుంది, తన షిప్ గురించి లాటరీ జరుగుతుంది, అంతేగాని తన ఎటువంటి ఇల్లీగల్ పనులు చేయటంతో ఈ సిజార్ గారిని పోలీసులు రిలీజ్ చేస్తారు. ఇక అటు జైలు నుంచి రావడంతో లాటరీ అనేది స్టార్ట్ అవుతుంది. అయితే ఇక్కడ లాటరీ నిజంగానే లాటరీ జరుగుతుంది, అది హీరోయిన్ కాదని ఈ సిజార్ గారి షిప్ కోసం అన్నట్టు సైలెంట్ గా కూర్చుంటారు. ఎవ్వరు ఏం మాట్లాడరు, నోరు తెరిస్తే జైల్లోకి వెళ్ళిపోతారు భయంతో. ఇంకేముంది, ఆల్రెడీ 100 మిలియన్ పార్టిసిపేషన్ ఫీజు కట్టడం వల్ల హీరోయిన్ రిచ్ అయిపోయింది, తన పరువు పోకుండా కూడా కాపాడుకుంది. ఇక తన దేశం వదిలేసి తన నాన్న దగ్గరికి వెళ్ళిపోదామని ఎయిర్పోర్ట్ లోకి వస్తుంది. అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే ఆ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది హీరోయిన్ నే. అలా తెలివిగా హీరోయిన్ అక్కడి నుంచి తప్పించుకొని తన ఊరు వెళ్ళిపోవడంతో మూవీ ఎండ్ అయిపోతుంది.